తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మాజీ టీటీడీ ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యం, ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు చాగంటి. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. సుదర్శన చక్రధారి స్వామి భక్తులను నిరంతరం కాపాడుతున్నాడని, ప్రపంచంలో ఉద్రిక్తతల మధ్య మన ప్రశాంతతకు తిరుమల శ్రీనివాసుడే కారణమని, స్వామివారి భక్తితో ధార్మిక జీవనం సాగించాలని చాగంటి కోటేశ్వరరావు అన్నారు. అందరికీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. విగ్రహం కాదు, స్వేచ్ఛయా క్రీడతి ఇచ్ఛారూపం విరాజితః. ఆయన అలా నిలబడాలనుకుని నిలబడ్డారు. సాక్షాత్ శ్రీమన్నారాయణుడే అని చెప్పారు. అటువంటి మహానుభావుడు సుదర్శన చక్రం పట్టుకుని నిలబడి ఉండగా మనందరినీ ఆయన నిరంతరం కాపాడతారు. అందుకే ప్రపంచంలో చాలా భాగం ఉద్రిక్తతలతోటి ఉద్విగ్నతలతోటి ఉండి యుద్ధ వాతావరణంలో నలిగిపోతుంటే మనందరం మాత్రం ఈ పాటి ప్రశాంతంగా ఉండగలిగాం. ఎక్కడా ఏ విధమైనటువంటి నష్టం జరగకుండా ప్రశాంతంగా మన పనులు మనం చేసుకోగలిగామంటే సర్వజగద్రక్షకుడైనటువంటి శ్రీమన్నారాయణుడు ఇక్కడ కొలువు ఉండడం, మనని కాపాడడం దానికి కారణం. కాబట్టి మనం చెయ్యగలిగింది ఆయన యందు భక్తితో ఆయన చెప్పినట్లు బ్రతికి ధార్మికంగా ఉండడమే మనం చెయ్యగలిగినటువంటి కర్తవ్యం. ఇవాళ స్వామివారి దర్శనం చేసుకుని ఎంతో సంతోషించి నమస్కారం చేసుకుని వచ్చాం.